రామాపురంలో ఒక సూర్యకాంతి నిండిన ఉదయం. రాధ మార్కెట్కి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె కిచెన్ కౌంటర్ మీద కూరగాయల సంచులు ఉంచి, తన ఫోన్లో మెసేజెస్ వచ్చాయేమో అని ఫోన్ కోసం హ్యాండ్ బ్యాగ్లో చూసింది. ఫోన్ ఆమె హ్యాండ్ బ్యాగ్లో లేదు. ఎక్కడ పెట్టాను అని ఆలోచించింది. ఆమె కళ్లలో ఆందోళన కనిపించింది. ఆమె ఇంటిని మొత్తం వెతికింది. హాల్, కిచెన్, సోఫా కుషన్ల కింద కూడా చూసింది. కానీ ఫోన్ ఎక్కడా కనిపించలేదు. అప్పుడే కృష్ణ ఇంటికి వచ్చాడు. ఏమైంది, రాధా? అని అడిగాడు. ఆమె ఆందోళనను గమనిస్తూ, నా ఫోన్ కనిపించటం లేదు అని రాధ చెప్పింది. ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటావ్ అన్నాడు కృష్ణ. మార్కెట్లో ఏమైనా పడిపోయిందో అని రాధ చెప్పింది. రాధ, కృష్ణ స్కూటర్ మీద మార్కెట్కి వెళ్లారు. ఆ హడావిడిగా ఉన్న మార్కెట్లో రాధ తనకు కూరగాయలు అమ్మిన వ్యాపారిని కలిసింది. నా ఫోన్ ఇక్కడ పడిపోయిందా అని రాధ ఆశతో అడిగింది. వ్యాపారి నవ్వుతూ తన స్టాల్ వెనుక ఉన్న చిన్న పెట్టె వైపు చూపించాడు. అవును మేడం, మీరు వెళ్లిన తర్వాత దొరికింది. నేను జాగ్రత్తగా ఉంచాను. రాధ ముఖం ఊపిరి పీల్చుకున్నట్టుగా కాంతులతో నిండిపోయింది. చాలా ధన్యవాదాలు అని చెప్పి ఫోన్ తీసుకుని వెళ్లిపోయారు.